హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే కంటెంటర్స్ టాస్క్ అయితే జరిగిందండి. ఇది ఒక పెద్ద అంటే మొత్తం బిగ్ బాస్ ప్లానే తిప్పికొట్టిండు అన్నట్టు అనిపించింది నాకు గౌతమ్. ఎందుకు చెప్పాలంటే అసలు అది అతనికి కావాలని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది బిగ్ బాస్. ఎందుకంటే అతనికి వచ్చిన ఎలివేషన్ కానీ అతను మాట్లాడిన పాజిటివ్ పాయింట్స్ కానీ చాలా వరకు ఎపిసోడ్ లో ఇవ్వట్లేదు గౌతమ్ గురించి. సో అతనికి కావాలని ఈరోజు సంచాలక పెట్టాడు. గ్రూప్ గేమ్ అని ఫైట్ చేస్తుండు కాబట్టి సో అతను ఇరికిద్దాము ఈరోజు. కొంతమంది రివ్యూవర్స్ కూడా బ్యాడ్ చేద్దాం అనుకుంటున్నారు సో గౌతమ్ ని. సో ఖచ్చితంగా కావాలని కూర్చొని వెయిట్ చేస్తున్నారు అనమాట. అతను ఏమైనా తప్పు చేస్తాడు ఈరోజు సంచాలకగా, దాన్ని ట్రోల్ చేద్దాము. సో రివ్యూవర్స్ కూడా చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్తాము, బ్యాడ్ చేసేద్దాం. ఎందుకంటే చిన్న మాట అతని నోట్లో నుంచి వస్తే చాలు దాన్ని బ్యాడ్ చేసేస్తున్నారు బయట, అది అర్థమైపోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ కి అస్సలు ఇష్టం లేదు గౌతమ్ ని విన్నర్ చేసే ఉద్దేశమే లేదు బిగ్ బాస్ కి. సో ఖచ్చితంగా అందుకే అతనికి అంత పెద్ద టాస్క్ ఇచ్చాడు ఈ రోజు. ఏంటి అంటే సంచాలకగా ఇచ్చాడబ్బా. సంచాలకగా చేయడం అనేది అది ఖచ్చితంగా ఒక ప్లాన్ ని తిప్పికొట్టిండు, బిగ్ బాస్ ప్లాన్ ని తిప్పికొట్టిండు అన్నట్టుగా చేశాడు గౌతమ్. అతను చాలా టాలెంటెడ్ కదా, ఇంటెలిజెంట్ కాబట్టి దాన్ని ఆలోచించి చేయగలిగాడు అనిపించింది. సో యాక్చువల్ గా ఇప్పుడు 5 కంటెండర్స్ అయ్యారు కదా మనకి. రోహిణి, తేజ, విష్ణు, యష్మి, పృథ్వీ 5గురు అయ్యారు కదా. సో వాళ్ళకి ఏంటంటే మీకు ప్రోమోలో చూసే ఉంటారు, ఆల్రెడీ ప్రోమో వచ్చింది కదా. సో ఒక్కొక్క తాడిని పట్టుకొని ఒకటి రెడ్ కలరు, ఒకటి బ్లూ కలర్, రెండు బ్లూ కలర్లు, 3 రెడ్ కలర్ అనమాట. ఇట్లా స్టూల్స్ లాగా ఉంటాయి. ఆ స్టూల్స్ మీద నిల్చొని తాడిని పట్టుకోవాలి, అది టాస్క్. సో ఇక్కడ ఏంటి అంటే గౌతమ్కి ఇచ్చింది ఏంటంటే డైస్. ఆ డైస్ మీద ఏముంది, బ్లూ కలర్, రెడ్ కలర్. డైస్ కి బ్లూ కలర్, రెడ్ కలర్ మాత్రమే ఉంది. అక్కడ కూడా బ్లూ కలర్, రెడ్ కలర్ అవి ఉన్నాయి. సో ఇతను డైస్ వేసినప్పుడు ఆ డైస్ ఏదైతే పడుతుందో, రెడ్ పడుతుందో, బ్లూ పడుతుందో, సో అక్కడ రెడ్ బ్లూ ఉన్నాయి కదా, వాళ్ళని ఒకరిని తీసేయాలి. ఆ కిందది గుంజేయాలన్నమాట. వాళ్ళు నిల్చున్నది గుంజేస్తే తాడు పట్టుకొని వాళ్ళు ఉండలేరు ఎక్కువసేపు. ఎందుకంటే తాడు సింగిల్ కదా, అది చేతులన్నీ నొప్పి పెడితే చేతులన్నీ ఎర్రగా అయిపోతాయి అనమాట. ఎక్కువసేపు పట్టుకొని ఉండలేరు, ఇట్లా పట్టుకొని గాలిలో వేలాడలేరు, అసలు సపోర్ట్ కూడా ఏమీ ఉండదు. సో ఇక్కడ ఏం చేసిండంటే మనకు ఆ బ్లూ కలర్, రెడ్ కలర్ ఉంది కదా. సో ఇక్కడ గౌతమ్ పెట్టిన అగ్ని పరీక్ష ఏంటి అంటే ఒకవేళ డైస్ వేయగానే రెడ్ కలర్ వచ్చిందనుకో, ఆ రెడ్ కలర్ 3 ఉన్నారు. ఎవరున్నారు? తేజ ఉంది, విష్ణు ఉంది, ఇటు యష్మి ఉంది. బ్లూ కలర్ ఎవరున్నారు? రోహిణి ఉంది, పృథ్వీ ఉంది. సో బ్లూ కలర్ వస్తే ఫస్ట్ రోహిణిని తీస్తాడా, పృథ్వీని తీస్తాడా? సో రెడ్ కలర్ వస్తే తేజని తీస్తాడా, యష్మిని తీస్తాడా? ఇట్లా ఆలోచిస్తారు కదా ఎవరైనా కూడా. సో ఫస్ట్ నువ్వు రాయల్స్ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఓజేకి సపోర్ట్ చేస్తున్నావు. బిగ్ బాస్ ఇట్లా పాపం గౌతమ్ ని ఇరికిద్దాం అనుకున్నాడు. అట్లనే ఈ నిఖిల్ వీళ్ళ ముందు కూడా ఇరికిద్దాము, గ్రూప్ గేమ్ చేద్దాము అనుకున్నాడు అనమాట. అక్కడ ప్రేరణ కూడా గోతికండ అక్కలాగా వెయిట్ చేస్తుంది, ఎక్కడ తప్పు చేస్తాడు. అప్పటికి నిందేసింది, ఏదో చేసిండు ఇక్కడ. కానీ అక్కడ గౌతమ్ ఆయన చదువుకుంది డాక్టర్ అబ్బా, ఇంటెలిజెంట్. అక్కడ మీకు అర్థం కావట్లేదు ఏం చేసిండు గౌతమ్. నేల్ పాలిస్తోని రాసుకున్నాడు అబ్బా పేర్లు, అందరికి తెలియదు. సో ఈ బ్లూ కలర్ ఎవరిది? బ్లూ కలర్ ఎవరెవరికి ఉంది మనకు? ఇక్కడ రోహిణికి ఉంది, పృథ్వీకి ఉంది. సో 6T. సో రెడ్ కలర్ ఎవరెవరికి ఉంది? తేజకు ఉంది, అటు యష్మికి ఉంది. సో అట్లా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రాశాడు తప్పు లేకుండా. సో ఫస్ట్ ఎవరిది పడ్డది? పృథ్వీది పడ్డది. ఏంటి? బ్లూ కలర్ పడంగానే పృథ్వీది లాగేయాలి, తను నిల్చున్న కిందిది లాగేయాలి, స్టూల్ లాగా ఉంటది. లాగేస్తే అప్పుడు పృథ్వీ ఏం చేసిండు, వెంటనే యష్మి దగ్గరికి వెళ్ళిపోయిండు. అంటే తాడుని ఇట్లా పట్టుకొని పోయి ఆడ యష్మి దాని మీద సపోర్ట్ తీసుకొని దాని మీద నిల్చున్నారు. తర్వాతకి ఏమైంది, నెక్స్ట్ విష్ణుది వచ్చింది. ఏం కలరు? రెడ్ కలర్. సో రాసాడు కాబట్టి విష్ణుది పోయింది. ఇక తర్వాత విష్ణు ఎక్కువసేపు వేలాలి, ఎందుకంటే ఆమెకు సపోర్ట్ పృథ్వీ వేయింది. సో వెళ్ళిపోయింది. తర్వాత రోహిణిది వచ్చిన తర్వాత డైస్ వేయగానే సో రోహిణి తేజ మీదకి వెళ్ళిపోయింది. ఇక తర్వాతకి వచ్చేసి మళ్ళీ వై వచ్చింది డైస్ వేయగానే. అంటే కలర్ మీద రాసుకున్నాడు కదా పేరు, అది కదా ఇంటెలిజెంట్ అంటే అది ఇంటెలిజెంట్ గేమ్ అంటే. యాక్చువల్గా బిగ్ బాస్ పాపము ఏదో చేసిండు, అక్కడ ఏదో అయింది అట్లా. ఎందుకంటే గౌతమ్ ని ఇరికిద్దాము, గౌతమ్ ని విన్నర్ చేయొద్దు. రివ్యూవర్స్ కూడా తెలుసు అనమాట. కొంతమంది పెద్ద రివ్యూవర్స్ బీబీ ప్లాన్స్ ఏంటి అని కూడా కొంచెం లీక్స్ వస్తాయో మరి ఏంటో, వీళ్ళకి సపోర్ట్ ఏదో నాకు సంథింగ్ ఏదో జరుగుతుందబ్బా, న్యాయం లేకుండా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది కొంతమంది. సో అక్కడ ఏమైంది, ఇట్లా జరిగిపోయింది. ఇంకా లాస్ట్ కు
రోహిణి తేజ ఉన్నారు. సో ఇంకా ఫస్ట్ పోయిన వాళ్ళకి 10 పాయింట్స్, తర్వాత పోయిన 20 పాయింట్స్, తర్వాత పోయిన 30 పాయింట్స్, లాస్ట్ ఫస్ట్ సెకండ్ వచ్చింది ఎవరు అంటే రోహిణి. అప్పటికి మస్తు ట్రై చేస్తారు అబ్బా, మస్తు ఆడతారు వాళ్ళు పట్టుకొని. పృథ్వీ కూడా సూపర్, అది పట్టుకొని నిల్చునే ప్రయత్నం చేశాడు కానీ పోతుంది. సో అక్కడ ఏంటి మన అప్పటికి కూడా వాళ్ళకు ఆ ఒక్కదాని మీద కూడా నిల్చోవడం, ఇట్లా తాడు పట్టుకొని నిల్చోవడం అంత ఈజీ కాదు. అక్కడ ఇక లాస్ట్ వరకు తేజ ఉంటాడు. రోహిణి 40 పాయింట్స్ వస్తాయి, తేజకి 50 పాయింట్స్ వస్తాయి. అది ఇక్కడ అందరూ నిఖిల్ సూపర్ అని మెచ్చుకున్నాడు అబ్బా, చాలా టాలెంట్, బాగా ఆలోచించి రాసుకున్నావు. ఎందుకంటే ఇక్కడ తప్పు పడదామని చూస్తున్నారు, కావాలని గౌతమ్ని సంచాలకుగా పెట్టి ఒక ఇరకాటం గేమ్ ఇచ్చి కలర్స్ సేమ్ ఇచ్చి ఇరకాటం చేశాడు అనమాట. అది ఎట్లా ఎదుర్కొన్నాడంటే నెయిల్ పాలిస్తో రాసుకున్నాడు, మస్తు ఆలోచించిండు అబ్బా. మళ్ళీ రూల్స్ చదువుతా, మళ్ళీ చెప్తా. యాక్చువల్గా సూపర్ అనిపించింది నాకైతే. సో మీకు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది మరి అవన్నీ డీప్గా ఇస్తాడా ఇవ్వడా అనేది చూడాలి. సో అక్కడ ప్రేరణ అప్పటికి ఒక దగ్గర డైస్ అయ్యగానే స్విమ్మింగ్ పూల్ దగ్గర పోయి పడుతుంది. అప్పుడు రెడ్ కలర్ పడుతుంది. అంటే ఏంటంటే కొంచెం కొన్న మీద అటు ఇటు కాకుండా నిల్చుంటది అనమాట, అటు ఇటు కాకుండా. సో మళ్ళీ వేస్తాడు. అది ఒకవేళ అక్కడ అర్థం లేకపోతే కరెక్ట్ ఇటు పడేదో అటు పడేదో అని చెప్పి మళ్ళీ వేస్తే కూడా ప్రేరణ తప్పుబట్టి నబీల్కి ఏదో చెప్తుంటది, కానీ వాళ్ళు ఎవరు తప్పు పట్టరు. ప్రేరణ గౌతమ్ని ఎక్కడ తప్పు దొరుకుతుందా, ఎక్కడ సాధిద్దామా అన్నట్టుగా చూస్తుంది. ఇక నబీల్ అయితే బిల్డప్ అబ్బా, మీరు వాళ్ళ కాళ్ళ మీద పెట్టచ్చు కదా, నువ్వు ఇట్లా రోపు పట్టుకొని దాని మీద ఎక్కి కూర్చోవచ్చు కదా అని పృథ్వీకి, రోహిణికి తేజకు నువ్వు కాళ్ళ మీద కాలు పెట్టి ఇట్లా అట్లా అబ్బా ఏమన్నా అసలు బిల్డప్ ఇస్తాడు. అబ్బా నాకు బిల్డప్పే అనిపిస్తుంది నబీల్ చూస్తుంటే, ఒకటే బిల్డప్. సో అక్కడ ఏమైంది అంటే వీళ్ళంతా టాస్క్ అయిపోయినాక పోయి ట్రై చేశాడు. అమ్మో ఇంత డేంజర్గా ఉంది, నేను ఆడకనే పోదును, ఇట్లా ఉంది ఏంది అని మళ్ళీ ఒకటే జోక్ అబ్బా. ఏంటో ఏమి ఇంకా తర్వాత యష్మి పృథ్వీ కూడా ముచ్చట పెట్టుకుంటారు, అమ్మ గౌతమ్ సూపర్ ఆలోచన చేసిండు, బాగా అనిపించింది అక్కడ అన్నట్టుగా మాట్లాడుకుంటారు. అసలు ఎక్సలెంట్ అబ్బా, ఐడియాకి హెడ్స్ ఆఫ్. ఎందుకంటే గౌతమ్ గురించి నెగిటివ్ చెప్పిన నోర్లే పాజిటివ్ సూపర్ వావ్ అన్నాడు. ఇక ఇట్లా చూస్తారబ్బా ఎక్కడ పాయింట్ దొరుకుతుందా, ఎక్కడ ఏం దొరుకుతుందా పట్టేసుకుందాము, ఇక చెప్పేద్దాము అన్నట్టుగా దొరికించుకుందాం, ట్రోల్స్ చేద్దాం. నిఖిల్ ఫ్యాన్స్ కూడా దొరికేసుకొని ఇంకా ట్రోల్స్ చేద్దాము, నెగిటివ్ చేసేద్దాం అన్నట్టుగా చూస్తున్నారు. అసలు ఇట్స్ వెరీ బ్యాడ్ అబ్బా, నాకైతే అసలు నచ్చట్లేదు. అంతా ఎందుకు అబ్బా, అతను జెన్యున్ గా ఉన్నాడు. యాక్చువల్గా వైల్డ్ కార్డ్స్ అంతా గ్రూప్ గేమ్ ఏమి ఆడట్లేదు అక్కడ, మీకు అర్థం కావట్లేదు, వాళ్ళు జస్ట్ ఫ్రెండ్షిప్. కానీ వీళ్ళు ఎవరిని తందామా, ఎవరిని కొడదామా, ఎవరిని నామినేట్ చేద్దామా, ఇట్లా వీళ్ళ గ్రూప్ గేమ్ అంటే అది. వీళ్ళు జస్ట్ ఫ్రెండ్స్, ఒకరి తరపున ఒక స్టాండ్ అంతే, సపోర్ట్ చేస్తున్నారు. నామినేట్ చేసుకోవట్లేదు అంటే ఎందుకు నామినేట్ చేసుకుంటారండి? వాళ్ళలో గొడవలే కాలేదు అసలు, వీళ్ళలో గొడవలు అయ్యాయి, గొడవలైనా కూడా నామినేట్ చేసుకోవట్లేదు. వీళ్ళలో గొడవలు ఎక్కడ అయినాయి పాపం, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అదే చేస్తున్నారు. ఇంకా వాళ్ళతో గొడవలకు ఆస్కారం లేదు, వాళ్ళు గొడవలు పెట్టుకునే మైండ్ సెట్ కాదు. కానీ టాస్క్లు వస్తే పానం పెట్టి ఆడుతున్నారు, మీకు అర్థం కావట్లేదు. రోహిణి తేజకి చాలా కష్టం ఆ రోప్ను పట్టుకొని దాని మీద నిల్చోవడం. వాళ్ళ బాడీని చూసుకొని వాళ్ళ పొట్టలు చూసుకొని అయినా వాళ్ళు ఆడుతున్నారు. అసలు సూపర్ అబ్బా, టాస్క్ ఆడే విధానము. వీళ్ళు బక్కపలచగా ఉండి వీళ్ళే ఇట్లా అంటున్నారు, వాళ్ళు అంత పొట్టలు వేసుకొని సాధ్యమైనంత వరకు సామర్థ్యం. రోహిణి ఆడలేదంటారబ్బా, రోహిణి హరితేజతో ఆడిన గేమ్ గెలిచింది. తర్వాత మొన్న థ్రెడ్స్ విప్పడం, అవినాష్ మెగా చీఫ్ అయినప్పుడు అప్పుడు బాగానే ఆడింది. ఈ రోజు టాస్క్ బాగానే ఆడింది. నిన్న కూడా ప్రయత్నం చేసిన, మీకు కాలు బాగలేకపోయినా కూడా నిన్న టీషర్ట్స్ విషయంలో కూడా పోరాడింది. ఎందుకు అట్లా వీళ్ళు టాస్క్లు ఆడారని చెప్పి వాళ్ళు టాస్క్లు కష్టపడి ఆడుతున్నారబ్బా, అది మీరు అర్థం చేసుకోండి కొంచెము. సో ఇట్లా మొత్తానికైతే గౌతమ్ సూపర్ అబ్బా, సూపర్గా ఆడాలనిపించింది. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.